Audio Jungle. Audio Jungle. విజయనగరం జిల్లా బొబ్బిలి ఆ దేవదేవుని సన్నిధిలో లడ్డు ప్రసాదం ఇతర అంశాలను తీవ్ర అపచారం చేసినందునే వైసీపీకి ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి పెద్ద శిక్ష వేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఈరోజు బొబ్బిలి కోటలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు తిరుమల లడ్డు ప్రసాద విషయమై ఘాటుగా స్పందించారు. హిందువుల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం నాణ్యత ప్రమాణాలను గత ప్రభుత్వం విస్తరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యితో పాటు పశువుల కొవ్వును ఉపయోగించడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొన్నారు. గతంలో తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదం 2-3 వారాలు ఉండేదని, గత ప్రభుత్వ హయాంలో భక్తులకు అందించే లడ్డు 2-3 రోజులకే పాడయ్యేదన్నారు. తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతను కాపాడతారని తమకు పూర్తి విశ్వాసం ఉందని పత్రిక ముఖంగా తెలిపారు. బొబ్బుల్లో నీళ్ళు కూడా ఒక 15-20 వేల మధ్య గెలుస్తామని నా అనాలిసిస్ ప్రకారం. కానీ తిరుపతి లడ్డు మీద గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం కన్నా అపచారం చూస్తుంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వానికి వేసినటువంటి శిక్షగా మన ఎన్నికల తీర్పుని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఇది జనరల్ గా నేను ఒక్కడైనది కాదు. ఇంతకు ముందు తిరుపతి లడ్డు వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తే 2-3 వారాలు ఉండే పరిస్థితి. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. 2-3 వారాలు కాబట్టి 10 రోజులు అయితే 10 రోజులు తక్కువ అయితే ఉండేది కాదు. ఇవాళ శీతాకాలం కూడా 2-3 రోజుల్లో పూజపరిచినటువంటి పరిస్థితి. తిరుపతి లడ్డు అంటే అదొక బ్రాండ్. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రసాదం గురించి, ఆ దేవదేవుడి యొక్క ప్రసాదం గురించి ప్రతి ఒక్క భక్తుడు తాతలాడతారు. తిరుపతి స్వామివారి దర్శనంకి ఎంత డిమాండ్ ఉంటుందో, స్వామివారి దర్శనం అయ్యాక ఆ ప్రసాదం గురించి, ఆ తిరుపతి లడ్డు గురించి అంటే డిమాండ్ కూడా ఉంటుంది. ఎగబడతారు ప్రజలు. అందరికీ, మన చుట్టాలకి, మన స్నేహితులకి ఇవ్వాలి. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రసాదం కలియుగంలోనే కాదు, అన్ని యుగాల్లోనే కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంతో ఇలాగ చెలగాని వాడారంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అర్థం. అన్నప్రసాదం కూడా అనేక మంది కొన్ని వందల మంది నా దగ్గరికి వచ్చే సామాన్య భక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రైస్ అస్సలు బాగోలేదు, కూరల్లో నాణ్యత లేదు అని అనేక మంది కంప్లైంట్ చేయడం జరిగింది. 100% ఈ కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో తిరుమల ప్రక్షాళన చెందుతారని పూర్తి నమ్మకం ఉంది. ఈ దోషుల్ని మరోసారి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేయడానికి, ఆ ఆలోచన రావడానికి కూడా వెన్నుముక్కలో వణుకు పట్టాలి. అటువంటి శిక్ష ఇయ్యాలని, ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అటువంటి శిక్ష ఇయ్యాలని నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా, ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా, ఒక భక్తుడిగా, సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను.